Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజల పాలిట శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా వనగానపల్లిలో పర్యటించిన ఆయన రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసినట్టు తెలిపారు. ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండాలి. ప్రతి సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత నాది. తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో గుంటూరు జిల్లా వట్టి చెరుకులు 70 ఏళ్ల నాటి సమస్యలు పరిష్కరించాం. భూముల వివరాలన్నీ మీ సమక్షంలోనే పొందుపరుస్తాం. దళారీ వ్యవస్థకు చోటు లేకుండా గ్రామ సభల్లోనే పుస్తకాలు ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్ లో రికార్డులన్నీ స్పష్టంగా ఉంటాయని చెప్పారు. నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి మేడం గారు స్వాగత సుమాంజలి సమర్పిస్తారు. దయచేసి అందరూ కూర్చోవాలని తెలియజేస్తా ఉన్నాం. పడి ఉన్న భూమికి రైతే శాశ్వత హక్కుదారు అని, మీ భూమి మీ హక్కు అని భూమి యాజమాన్యపు హక్కు పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సుబ్బ తులసమ్మ గారికి అందిస్తారు. ఈరోజు పెద్ద ఎత్తున పట్టాదారు పాసు పుస్తకాలు తీసుకున్న మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు నేను రెండోసారి, అంటే ఎన్నోసార్లు వచ్చాను కానీ ఎన్నికలైన తర్వాత మొట్టమొదటిసారిగా బనగానపల్లికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను. ఎప్పుడు బనగానపల్లికి వస్తే ప్రత్యేకమైన ఆప్యాయతను చూస్తాను. అలాంటి మీరందరిని అడుగుతున్నా, 2 ఏళ్లుగా బాగున్నారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. బాగున్నామంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. మార్పు వచ్చిందా లేదా? ఎన్నికల్లో మేము ఒక మాట చెప్పాం. ఆ రోజు కూడా నేను గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి మేము ఎన్డీఏ ఏర్పాటు చేసినప్పుడు ఒక మాట చెప్పాం. రాష్ట్రం విధ్వంసం అయింది, పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, తప్పకుండా చేస్తామని చెప్పాం. ఆ రోజు ఒక మాట చెప్పాను. ఒకటి అభివృద్ధి, మెరుగైన సంక్షేమం, ఇబ్బందులు లేని సుపరిపాలన ఇస్తానని చెప్పాం. ఈ 2 ఏళ్లలో ఇది జరుగుతా ఉందా లేదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను మళ్ళీ ఒకసారి. అయితే మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సమస్యలు వారసత్వంగా వస్తాయి, కొన్ని సమస్యలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. ఈరోజు ఇక్కడ చూస్తే మిమ్మల్ని అందరినీ క్షోభ పెట్టిన పెద్ద సమస్య భూ సమస్య. గత పాలకుల యొక్క పాపాలు ప్రజల పాలిట శాసాలుగా మారిపోయినాయి, ఒక శాపాలుగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. లక్షల కుటుంబాలు ఈ అరాచకానికి దెబ్బతిన్నారు. నేను ఎన్నికలప్పుడు తిరిగినప్పుడు నేను చూశాను మిమ్మల్ని అందరినీ. కొత్తగా ఆ రోజు కొత్త పుస్తకం తీసుకొచ్చారు, ఒక చట్టాన్ని.
ఆ చట్టం మీరు తీసుకొస్తే ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, నేను ఎక్కడికి పోయినా ప్రజల్లో భయం. రెండోది, ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడికి వచ్చినా ఎవరైనా వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా మీ భూమిని 22A కింద పెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల బృందం జిల్లా ఎస్పీ వకుల్ సింధాను కలిశారు. ఉండవల్లిలో జరిగిన ఘటనపై వారు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, నూరి ఫాతిమా, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అమరావతి రైతు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెనుమక్క వెళ్తే మాపై దాడి చేశారు. ఇప్పటి వరకు దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయలేదు. అందుకే ఈ రోజు ఎస్పీకి ఫిర్యాదు చేశాం. దాడిపై ఆ రోజే తాడేపల్లి సీఐకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. దాడి చేసిన వారు ఫిర్యాదు ఇవ్వగా దాడి జరిగిన వారిపై కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీసులు బొమ్మలా వ్యవహరిస్తున్నారు. పోలీసులు మా ఫిర్యాదు తీసుకోవడానికి లోకేష్ పర్మిషన్ అవసరమా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ సమాధానం చెప్పలేని స్థితిలో ఉందని పేర్కొన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పార్టీ ఇన్ఛార్జీలు కలిసి రావడం జరిగింది. వచ్చే ముందు 2 రోజుల క్రితమే వారు అపాయింట్మెంట్ కావాలని వారు అడగటం, వారు ఈ రోజు ఉదయం షార్ప్ గా 4 గంటలకు రండి అని మా కబురు చేయడం జరిగింది. మేము కూడా చాలా షార్ప్ గా 4 గంటలకు వచ్చాం. ఎస్పీ గారు షార్ప్ గా 4 గంటలు లేకుండా వెళ్ళిపోయారు. చాలా దురదృష్టకరమని బాధతో చెప్తున్నాం. టేకెన్ ఎన్ అపాయింట్మెంట్. మా దగ్గర రిప్రజెంటేషన్ తీసుకోవడానికి కూడా లోకేష్ పర్మిషన్ కావాలా, చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ కావాలా? యాక్షన్ తీసుకోవడం సంగతి దేవుడు. అట్లీస్ట్ 2 రోజుల నుంచి మేము ప్రయత్నం చేస్తే 4 గంటలకి షార్ప్ గా రమ్మని చెప్పి అంతకు ముందు ఏమీ కవర్ చేయకోకుండా మేము 4 గంటలకు షార్ప్ గా వస్తే మా రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఆయన లేకపోగా స్పెషల్ ఎస్పీకి ఇంటర్వ్యూ చేశారు, ఎండార్స్ చేశారు. దట్ ఇస్ ఓకే. కానీ దిస్ ఇస్ నాట్ ది వే. ఇద్దరు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం మేము వచ్చినప్పుడు పోలీస్ ఈ విధంగా ప్రవర్తన చేయటం అంటే పోలీసింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. వాళ్ళ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు అనేక ఉదాహరణలు చెప్పగలను. పోలీసింగ్ ఫెయిల్ అయిపోయింది అని. మీకు సరే అన్ని జోలికి వెళ్ళను కానీ అసలు మేము వచ్చినందుకు 27వ తారీఖున మేమందరం అమరావతి రైతులను పరామర్శించడానికి ఉండవల్లి వెళుతుంటే మధ్యలో దారి కాచి మా కార్లు పగలగొట్టి మమ్మల్ని కొట్టడానికి ప్రయత్నం చేసి దౌర్జన్యం చేసి మేము తిరిగి వచ్చేసాం. ఏం జరిగిందో తెలుసు. నా మీద జరిగిన హత్యా ప్రయత్నం మీద, అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అమరావతి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు పెనుమాక గ్రామానికి రైతులు కోరిక మేరకు రైతులు రిక్వెస్ట్ చేస్తే వారికి జరిగిన అన్యాయాన్ని తెలియజెప్పడం కోసం అమరావతి రైతు పరిరక్షణ కమిటీ పెనుమాక వెళ్ళడానికి బయలుదేరి ఉండగా ఉండవల్లి గ్రామంలో ఏ విధంగా మా మీద రైతు ముసుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఏ విధంగా మా కమిటీ సభ్యులైన అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరాని గారు కావచ్చు, అప్పిరెడ్డి గారు కావచ్చు, దేవినేని అవినాష్ గారిని కావచ్చు, ఆ మీద కావచ్చు, డైమండ్ బాబు గారి మీద ఏ విధంగా దాడి జరిగిందన్నది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఫోటోల రూపంలో, వీడియో రూపంలో చూశారు. సంఘటన జరిగిన తర్వాత గుంటూరులో బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విద్యానగర్ లో ఏర్పాటు చేసిన ప్లే స్కూల్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై ప్రారంభించారు. పాఠశాల పట్ల చిన్నారులు ఆసక్తిని పెంచేందుకు ప్లే స్కూల్స్ దోహదపడతాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి తెలిపారు. ఈ అవకాశాన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. This is not about
Play-way method of learning like Montessori, in care and education. The government of yes, ma'am. India. Yes, ma'am. India. The government of India. Everybody follows the same. We are running Facebook. We have 18 branch for 2 teachers, 2 consultants. You made my day. Happy? ఏంటి మీ స్కూల్ పేరు? ఓ వెరీ నైస్, గుడ్. ఇంకెవరు చెప్తారు స్కూల్ పేరు? మ్యామ్ ఎవరు? షీ ఇస్ వన్ ఆఫ్ ద రూలర్. ఓకే, వెరీ గుడ్. బిస్కెట్ చాక్లెట్ ఎవరు తెచ్చారు? బిస్కెట్స్ అండ్ చాక్లెట్. వెరీ గుడ్. వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్సా? కదా. అండి వాళ్ళ విద్యానగర్ లో బిల్డింగ్ బ్లాక్స్ ప్లే స్కూల్ ఓపెనింగ్ కి రావడం జరిగింది. రాధిక గారు ప్రతి అడుగు చాలా అద్భుతంగా మలవాలి అని ఒక సంకల్పంతో చిన్నారులందరికీ ప్లే స్కూల్ ని స్టార్ట్ చేయడం జరిగింది. అంతే డెడికేటెడ్ గా ఈ రోజు ప్రతి పిల్లవాడి మీద శ్రద్ధ పెట్టి చాలా చక్కగా ఈ యొక్క స్కూల్ ని రన్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తీసుకుంటే లిమిటెడ్ కిడ్స్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాము, క్రౌడెడ్ గా మేము తీసుకోము అని కూడా చెప్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం మనకి బిల్డింగ్ అండ్ మోటార్ స్కిల్స్ ని పెంచుతూ ఈ ఏజ్ నుంచి 1.5 years నుంచి 6 years వరకు కూడా ఇక్కడ అడ్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. తక్కువ ఫీజుతో వీళ్ళకి మంత్లీ 5,000 మాత్రమే ఛార్జ్ చేస్తూ మళ్ళీ బుక్స్ కానివ్వండి ఇతరత్ర వాటికి అడ్మిషన్ ఫీజు లాంటి వాటికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేయకుండా చాలా నామినల్ ఫీజుతో ఈ యొక్క సదుపాయాన్ని తీసుకురావడం జరిగింది. కరికులం కూడా ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉన్న కరికులం అంతా కూడా వీళ్ళు బోధించడం జరుగుతుంది. అండ్ చాలా స్పేషియస్ గా కూడా, అంటే ఏదో ఇరుకులో ఒక ప్లే స్కూల్ ని రన్ చేసాము అని కాకుండా చాలా స్పేషియస్ గా పిల్లలందరూ విశ్రాంతిగా ఆడుకోవడానికి చాలా చక్కగా ఈ ఇల్లును మొత్తం ఒక ఇండివిజువల్ హౌస్ తీసుకొని చేయడం జరిగింది. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్ హర్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్ యూ అండి. రాధిక గారు పిల్లల్ని ఇలాగే మీరు ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఏజ్ లో వాళ్ళ మనసులో కానివ్వండి వాళ్ళ మైండ్ లో కానివ్వండి ఏది ఎక్కుతుందో అదే రెస్ట్ ఆఫ్ ద వాళ్ళ లైఫ్ లో ఉపయోగపడుతుంది. కాబట్టి యు ఆర్ లైక్ ఏదో చాలా సెన్సిటివ్ పీరియడ్ ని మీరు హ్యాండిల్ చేస్తున్నారు. కమింగ్ అండ్ విషింగ్ అవర్ లిటిల్ వన్స్. థ్యాంక్ యూ. The play school important. Yeah, this play school was started almost 4 years earlier. This is our 5th year and this branch started now and it was started by Galla Madhavi ma'am. I am so happy seeing and having her here. And very beginning of the year we have taken only play group. Very next year that play group was upgraded to nursery and 3rd year we have LKG and after 4 years our cream product has come out, UKG product, and that's how we maintain the standards also. 10 to 15 members in each class and 1 teacher and 1 supporting staff, and the school follows ECC curriculum, early childhood care and education. And thank you very much seeing you all here and having you all here. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుత కాలంలో ప్రజల ఆలోచనను అభిప్రాయాలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని సిబిఐ నాయకుడు హరినాథ్ రెడ్డి అన్నారు. గురువారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా వారియర్స్ వర్క్ షాప్ లో ఆయన మాట్లాడారు. సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించుకోవడంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా వెనుకబడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు పెంపొందించుకోవడానికి పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలు, ఉద్యమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సోషల్ మీడియా అత్యంత ప్రభావవంతమైన వేదికగా మారిందన్నారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాను తమ ప్రధాన ఆయుధంగా మలుచుకుని ప్రజా చైతన్యానికి సమర్థంగా వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు జంగాల అజయ్ కుమార్, ఆకిటి అరుణ్ కుమార్, హనుమంతరావు,
నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇది స్క్వేర్ ఓకే చేస్తేనే ఇలా స్క్వేర్ సైజులు మనం తీసుకునే రేషియో ఏ తీసుకున్నారా అనేది ఫస్ట్ ఆప్షన్ సంబంధించి, తర్వాత దీనికి సంబంధించి ఇక్కడ ఉంటుంది వాల్యూ. ఈ వాల్యూలో మనం ఆఫ్ చేసుకుంటే సౌండ్ అంతా పోయింది. ఇది ఎక్కువ పెంచుకుంటే సౌండ్ వస్తుంది. దానికి సౌండ్ ఉందో అందరినీ ప్రభావితం చేసి మానసికంగా సంక్షిప్తం చేసి వాళ్ళు పంచుకొని చేస్తారు. ఈరోజు ప్రశ్న రావడంలో లేకపోతే ఎక్కువడు వృద్ధమైన ప్రకటనలో లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయ సంస్కృతి వివేకాలు మహాభారతం కొత్తగా కామెంట్ చేసింది. సమితి చర్చ జరుగుతాం. పురాతన కాలం నుంచి చర్చలు ఎన్నో అభిప్రాయాలు సమాజం ఉంటాయి. కానీ ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఒత్తిడికి వస్తాను. చాలా పట్టుదలగా సోషల్ మీడియా టీం పనిచేస్తుంది. ఇందులో కూడా మన విశాలంగా కర్నూలు మేనేజర్గా ఉన్న నాగరాజు గారు, అలాగే మన విజయవాడ కేంద్రంగా మన యుఎస్ రాష్ట్రాలు సాయి, వీళ్ళిద్దరూ దీన్ని ప్రధాన బాధ్యతగా తీసుకొని స్టేట్ టీమ్ లో బాగా సృజనాత్మకంగా క్రియేటివిటీ తోటి మన సోషల్ మీడియాను అడ్వాన్స్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. చాలా అనుభవాలు ఉదాహరణని కథలు చెప్పారు. మనకి తెల్లగా అలవాటు ఏంటంటే చెన్నై మధ్య కార్యక్రమాలు జరిగినప్పుడు 10-20 కుటుంబాలు ఫిలిం ఖర్చులేదు కదా. గుంటూరు నగరంలోని లాంజ్ సెంటర్ బ్రహ్మంగారి మఠం వీధి నాయుడుపేటలో ఉన్న జీసస్ కాల్స్ ప్రార్థనా గోపురం 14వ వార్షికోత్సవ ఆరాధన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దైవజనులు రెవరెండ్ పాస్టర్ టి రమేష్ బాబు హాజరై భక్తులకు ప్రత్యేక ప్రసంగాన్ని దైవ సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రార్థన గోపురం నిర్వాహకులు బ్రదర్ ఎన్ సుందర్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రార్థన గోపురం వద్ద నిరంతరం ప్రత్యేక ప్రార్థనలు, రోగుల కొరకు స్వస్థ ప్రార్థనలు నిర్వహించబడతాయి. దేవుని కృపతో ఇక్కడ అనేక అద్భుతాలు, స్వస్థ కార్యాలు జరుగుతాయన్నారు. వివిధ సమస్యలతో దుఃఖంతో ఇక్కడికి వచ్చేవారు దేవుని ఆశీస్సులతో ఎంతో సంతోషంగా ప్రశాంతతో తిరిగి వెళ్లేలా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ వార్షికోత్సవ వేడుకలో బ్రదర్ ఎన్ సుందర్ కుమార్, టి రమేష్ కుమార్, వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన క్రైస్తవ సోదరీమణులు, దైవజనులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
గుంటూరు నగరంలోని మారుతినగర్ లో క్లీన్ ఫార్మాటిక్స్ సంస్థ నూతన కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నమ మోహన్ కృష్ణ పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మా రంగం మరియు బీటెక్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యార్థులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేనాప్యానందరాయ సర్వస్తోమోదరాత్రోత్తమః సర్వస్యాప్తి సర్వస్థితే సర్వమేవ జీవ సరదో వర్ధమానిత్యపనగమో భవతి ధమాయుః ధాన్యం ధనం వశం బహుపుత్రలా ప్రతిష్టతి బృహస్పతి ప్రసూదాస్థానం నమో నమో క్లీన్ ఫార్మాటిక్ అనే సంస్థని ప్రారంభించడం, ప్రారంభానికి మరి సహచరులు, మిత్రులు మన్నమ మోహన్ కృష్ణ గారు కూడా వచ్చున్నారు. దీంట్లో ఇప్పుడు నల్లబోతు రమేష్, భరత్ శ్రీనివాస్, అభిషిత్ కాట్రగడ్డ వీళ్ళ ముగ్గురు ఆధ్వర్యంలో ఈ క్లీన్ ఫార్మాటిక్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఏంది దీని ఉద్దేశం అంటే బీఫామ్ కానీ, ఫార్మడీ కానీ, బయోటెక్నాలజీ స్టూడెంట్స్ అందరూ థియరీతో బయటకు వస్తున్నారు. ఆ థియరీలో ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం ఇంక్లూడ్ చేయాలని ఉద్దేశంతో ఈ క్లీన్ ఫార్మాటిక్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక 12 డిపార్ట్మెంట్ సంబంధించి ఒక థియరీ కాకుండా ప్రాక్టికల్ గా స్టూడెంట్స్ అందరినీ హైర్ చేసుకొని ఆ స్టూడెంట్స్ లో ఈ టెక్నాలజీ లేదా మొత్తం ఈ 12 టాపిక్స్ మీద వాళ్ళకి ఏదో ఒక 2 టాపిక్స్ లో వాళ్ళకి కొంచెం స్కిల్ నేర్పితే వాళ్ళు అప్పుడు జాబ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నమస్తే అందరికండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన భాష్యం రామకృష్ణ గారికి, మోహన్ కృష్ణ గారికి, రాజశేఖర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఈ క్లిన్ఫర్మాటిక్ సంస్థ మేము ఒక 2 సంవత్సరాల నుంచి మేమందరం కెనడా సిటిజన్స్ అవటం వల్ల అబ్రాడ్ లో ఒక 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ అన్నయ్య సహాయంతో మేము ఆ ప్రపోజల్ పెట్టి ఈ క్లిన్ఫర్మాటిక్ సంస్థని ఇక్కడ బీఫామ్, ఎంఫామ్, ఫార్మ్డీ, బిఎస్సి లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ వాళ్ళ కోసం ఇక్కడ థియరీకి వాళ్ళు నేర్చుకునే కోర్ సబ్జెక్ట్ కి బయట ఉన్న జాబ్స్ కి మధ్య ఉన్న గ్యాప్, ఆ స్కిల్ ని ఫిల్ చేయడానికి ఎంత ప్రాక్టికల్ ట్రైనింగ్ అవసరమో అంత ప్రాక్టికల్ ట్రైనింగ్ మేము ఇచ్చి ఆ గ్యాప్స్ ని ఫిల్ చేసి మనం ఎలా అయితే 20 లక్షల జాబ్లు ప్రామిస్ చేసామో ఆ స్టూడెంట్స్ కావాల్సిన ఆ స్కిల్స్ నేర్పించి ఎంతమంది వీలైతే అంతమందిని జాబ్ ప్లేస్మెంట్ చేయాలనే మా ముఖ్య ఉద్దేశం ఈ క్లిన్ఫర్మాటిక్ సంస్థ ఫార్మసీ కాలేజ్. అందులో ఈ స్టూడెంట్స్ బయట ఉన్న కంపెనీల్లో టెక్నికల్ స్కిల్ కావాలండి, ఈ జాబ్ ప్లేస్మెంట్ కావాలంటే మన కోర్ సబ్జెక్ట్స్ లో ఫార్మసీ కాలేజ్ లో నేర్పించే కోర్ సబ్జెక్ట్స్ థియరిటికల్ గా ఉంటాయి. గుంటూరు అమరావతి రోడ్ లో అన్నదాన సమాజంలో వైఎస్ఆర్ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఓరేటి అరవింద ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు హాజరయ్యారు. ఇందులో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు జి ప్రభువు, 36వ వార్డు నాయకులు కొండపోగు బాబు, జిల్లా మైనార్టీ జనరల్ సెక్రటరీ షరీఫుద్దీన్ సింగ్, కొండరవి యాదవ్, శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బాబు
అలాంటి మూడేళ్ళండి జోహార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ ఈరోజు జననేత జన్మదిన వేడుకలు చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా స్థానిక అన్నదాన సత్రంలో టూ టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు అరవింద్ గారు ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారి బర్త్డే ఒక పండగలాగా చేస్తున్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వారు అందుకొని ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టిన అతను పుట్టినరోజు కదా మనం చేయాల్సిందని ఏ వాడకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ అంతా భారీ ఎత్తున ఇలా ఆయన చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయినప్పుడు కూడా ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా నిలుచుకునే కార్యక్రమం తీసుకున్నారంటే మనం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మనం ఆలోచించాలి. ఎవరైనా పరిపాలన చేస్తే ఆ విధంగా ఉండాలి కదా అని ఈరోజు మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఊరు వాడ ఏకమై ఈ విధంగా జయంతి ఉత్సవాలు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఆరోగ్యశ్రీ పేరు చెప్తే ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, ఇలా ఏ పేరు చెప్పినా గుర్తు వచ్చే ఒకే ఒక నాయకుడు రాజశేఖర రెడ్డి గారని ఈ జయంతి సందర్భంగా ఆయన్ని మరొకసారి గుర్తు చేసుకోవడం మాకు సంతోషకరంగా ఉంది. ఓలేటి అరవింద్ బీసీ నాయకులు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ అమరావతి రోడ్డు సత్రం దగ్గర ఈ రోజు జయంతి ఉత్సవాలు చేయటం, మా అందరికి కూడా మేమందరం పాల్గొనటం, మరోసారి జయంతి శుభాకాంక్షలు అరవింద్ గారికి తెలియజేసుకుంటూ ఎస్సీసీఎల్ ప్రభు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, శాశ్వత పట్టాలు ఇవ్వాలనే డిమాండ్ తో ఈ నెల 16న సీతానగరం నుండి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నివాసం వరకు సిపిఎం తలపెట్టిన పాదయాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళగిరిలో పాదయాత్రకు సంబంధించిన వాల్ పోస్టర్ ను సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకులు నేతాజీ మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిరుపేదలకు ఇవ్వడానికి ప్రభుత్వ భూములు లేవని చెబుతున్న పాలకులు, కార్పొరేట్ శక్తులు మాత్రం వందల ఎకరాల భూములను అప్పనంగా కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు కోరుతూ 15వ తేదీ జరిగే పాదయాత్రను 15వ తేదీ లోకేష్ గారి క్యాంప్ కార్యాలయానికి జరిగే పాదయాత్రను ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాల హామీని అమలు చేయాలని కోరుతూ లోకేష్ గారి క్యాంప్ కార్యాలయానికి జరిగే పాదయాత్రను ముందు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలు రకరకాలైనటువంటి భూముల్లో ఇళ్ళు వేసుకొని అనేక సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. వాటిల్లో ప్రభుత్వ భూములు, కొండ పోరంబోకు, ఇరిగేషన్ భూములు, ఫారెస్ట్ భూములు, దేవాదాయ భూములు, రైల్వే భూములు, ఇట్లా అన్ని రకాల భూములకు సంబంధించినటువంటి పేర్లు చెప్పి వీళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో ఇళ్లు లేని పేదలందరికీ కూడా 20,000 మంది పేదలు ఉన్నారని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తానని చెప్పేసి అనేటువంటి వాగ్దానం చేశారు. ఈ వాగ్దానాన్ని జనం నమ్ముతారో లేదో అని చెప్పేసి అనేటువంటి సందేహంతో మన సీతానగరం కట్ట దగ్గర శిలాఫలకం కూడా వేశారు. దీన్ని ప్రజలు బాగా నమ్మి ఎన్నికల్లో భారీ మెజారిటీతో, ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఎంత భారీ మెజారిటీతో ఎవరిని గతంలో గెలిపించారో అంత 91,000 మెజారిటీతో ఆయన గెలిపించారు. 2 ఏళ్లు పూర్తయింది. ఈ 2 ఏళ్ల కాలంలో పేదలకి వెంకటరెడ్డి
విజయవాడకి ఆనుకుని ఉండటం వలన తాడేపల్లి, ఇటు ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లాలోనే పల్నాడు ప్రాంతం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వలసలు వచ్చిన వాళ్ళు, పనులు చేసుకోవడానికి వలసలు వచ్చిన వాళ్ళందరూ కూడా విజయవాడలో ఇల్లు దొరక్క, అద్దెలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్న క్రమం ఈ ప్రాంతానికి రావటం. ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ వివిధ రకాల పోరంబోక్ స్థలాల్లో తాడేపల్లి, కృష్ణనగరం కానీ చూసుకుంటే 15 ప్రాంతాల్లో 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు వేపించాం సిపిఎం పార్టీగా. ఎం రవి, సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రాజధానిలో పేదలకు ఇచ్చిన సెంటు స్థలాన్ని రద్దు చేస్తూ మే 1వ తారీఖున జీవో ఇచ్చింది. మే, జూన్, జూలై ఇచ్చింది. ఇప్పుడు R5 జోన్ అని చెప్పి రాజధానిలో ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పోలింగ్ చట్టంలో R5 జోన్ ని కేటాయించారు. ఇప్పుడు అక్కడ రద్దయిన స్థానంలో రాజధానిలో ఉన్న వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించేదానికి ఎవరు ఆటంకంగా లేరు. అది ప్రాసెస్ ఇంతవరకు ఇందుకు మొదలు పెట్టలేదు. రెడీగా భూములు ఉన్నాయి. ఇటు మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వమని అడుగుతా ఉంటే మంత్రి గారి దగ్గర నుంచి, అధికారి దగ్గర నుంచి వచ్చిన సమాధానం ఏంటి? భూములు లేవని చెప్పి చెప్తా ఉన్నారు. విలువైన భూములను అన్యాక్రాంతం దాన్ని అధారావృతం చేస్తా ఉన్నారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం దేశంపేట పంచాయతీ గప్పడదొడ్డి సమీపంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు ఆమె భర్త గొంతుకు వైరు బిగించి హత్య చేశారని మృతురాలి కుమారుడు షారుఖ్ ఖాన్ ఆరోపించారు. సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మొక్కేమో ప్యాంట్ తీసి మా నాన్న చిప్పు తీశాడు. తర్వాత మోజుందని మా అమ్మని చంపేస్తానని చెప్పి రాడ్లతో భయపెట్టాడు. తర్వాత ఏమో నాకు భయం వచ్చేసి నేను అటు వెళ్ళా. తర్వాత మా అమ్మ ఈరోజే కాబట్టి ఈరోజు వైర్ వేసి చంపేశాడు. అటు పడేసాడు వైరు. ఇంకంతే. నువ్వు ఎన్నింటి దాకా మేలుకున్నావు? 3ంటికి. అప్పుడు దాకా మేము బతికే ఉన్నా? 3ంటికి ఉంది. 4ంటికి ఏమో నీళ్లు పడతా ఉంది. తర్వాత పడతా ఉంది. తర్వాత ఏమో 5 కదా పొద్దునే అప్పుడు వైర్ వేసి చంపి అడ్రేసేసాడు. నువ్వు ఎప్పుడు ఎక్కడ పడుకొని ఉన్నావు? కొనుక్కోలే, లేచే ఉన్నప్పుడు. అప్పుడు నువ్వు చూసావా వాళ్ళు లేటు? పోయి చూసా. నువ్వు వాళ్ళు హ్యాంగింగ్ వేస్తున్నప్పుడు చూసావా? నువ్వేమన్నా ఊరేసేటప్పుడు చూసావా? లాగాడు. తర్వాత నుంచి నాకు తెలీదు. నేను వెళ్ళి చెప్పాను అంతే. గట్టిగా లాగాడంటే ఎట్లా? దేని పెట్టి లాగాడు? వైర్తో గట్టి లాగాడు. నరాలు బిగించి. నువ్వు అప్పుడు ఆపు అని చెప్పి అనలేదా? అడిగా. ఆపకుండా భయపెట్టి రాడ్లతో కొత్త అని చెప్పి భయపెట్టాడు. 3 నిమిషాలు కూర్చున్న తర్వాత వెళ్ళి చెప్పా భయం వేసిందని. అప్పుడు మిక్కయ్య కూడా మేలుకొని ఉండాలిగా, మేలుకొని ఉంటుందిగా. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని ఈపురపాలెం ఐటీఐ కళాశాలలో నాన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు 15 రోజుల ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కొనసాగనున్న ఈ శిక్షణలో బ్రిక్ మేసన్ విభాగంలో ఆధునిక నిర్మాణ పద్ధతులపై కార్మికులకు సిద్ధాంత ప్రయోగిక శిక్షణ అందిస్తున్నారు. శిక్షణలో భాగంగా ఇటుకల నిర్మాణం, సిమెంట్, సున్నం మిశ్రమాన్ని సరైన నిష్పత్తిలో తయారు చేయడం, గోడల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, పనిలో భద్రతా చర్యలు, ఆధునిక నిర్మాణ సాంకేతికలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా కార్మికుల నైపుణ్యాలను పెంపొందించి వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలనుకునే కార్మికులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని శిక్షకులు సూచించారు. ఓకే, గోవిందాపల్లి శామ్యుయల్ గోవిందాపల్లి వారు ఫస్ట్ వన్
ఫస్ట్ కేసు ఇష్యూ చెప్పండి. జేఏసీ కోడ్ లో చెప్పండి. రిమార్క్ ఫార్మ్ 3 డేట్ మిస్మ్యాచ్ అండ్ FIR అంటే అప్లోడ్ క్లియర్ డాక్యుమెంట్స్. అంటే ఎంఆర్ఓ మనం తిరిగి మేము పంపిస్తాం సార్. ఇక్కడ ఎవరు ఉన్నారు సార్? యాక్చువల్లీ మీటింగ్ ఒమిట్ చేసింది సార్ సెంట్రల్ గవర్నమెంట్. డిఆర్ఎస్ మీటింగ్ తో పాటు కలిసి రన్ చేయండి లేటెస్ట్ ఇచ్చింది. పాలెంలో ఉన్న నాక్ ట్రైనింగ్ సెంటర్ నుంచి 3వ తారీఖు ఈ బ్యాచ్ స్టార్ట్ అయింది, బ్రిక్ మ్యాసన్. అందులో భాగంగా వీళ్ళని ఆన్ జాబ్ ట్రైనింగ్ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఈపురపాలెంలో ఐటీఐ కాలేజ్ పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంటే APISCC అక్కడికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. అలాగే సిమెంటు, ఇసుక, కంకర ఎలా కలపాలో ఈరోజు ప్రాక్టికల్ ఉంటే వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళకి 15 రోజుల శిక్షణ కార్యక్రమంలో గోడలు ఎలా నిర్మించాలి, అలాగే ప్లాస్టింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇస్తాము. శిక్షణ అనంతరం వీళ్ళకి సర్టిఫికేట్ ఇస్తాము. అలాగే వీళ్ళకి 15 రోజులకు గాను స్టైఫండ్, అలాగే తర్వాత లేబర్ ఆఫీస్ వాళ్ళు వీళ్ళకి టూల్ కిట్ కూడా ప్రొవైడ్ జరుగుతుంది. ఈ శిక్షణని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. శిక్షణ అనంతరం వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.